ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఆ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకు ఈ యొక్క 2వ పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి అనేక అంశాలు ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో ఇమిడి ఉంటున్నాయి. దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలతో మాట్లాడినటువంటి మాటలను మరి ఒకసారి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును. ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు అనాది కాలములో మాట్లాడినటువంటి మాటలు. నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు అని దేవుడు మాట్లాడిన మోషేతో మాట్లాడాడు దేవుడు. ఆ యొక్క మాటలను ఇక్కడ అపోస్తలుడైన పౌలు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పోలికెక్కడ. మరి ఇక్కడ 2 రకములైనటువంటి మనుషుల యొక్క స్వభావాలను మనము చూస్తూ ఉంటున్నాము. మరి విశ్వాసులకి అవిశ్వాసులకి పొందికెక్కడ. మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలకి దేవుడి ఎరగనటువంటి బిడ్డలకి పోలిక లేదు అని ఇక్కడ ప్రస్తావిస్తుంటున్నాడు. మరి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క మాటలు, నేను వారిలో నివసించి సంచరించను. దేవుణ్ణి మరి కలిగి ఉంటే దీవెన కలుగుతూ ఉంటుంది. దేవుణ్ణి కలిగి ఉంటే కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. మరి అంత మాత్రమే కాదు, ఆయన నమ్మినటువంటి బిడ్డలను మరి ఎన్నటికీ చేయి విడిచేటువంటి దేవుడు కాదు. ఆయన అనునిత్యము కాచి కాపాడుతున్నటువంటి దేవుడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనము లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ మనకును మన కుటుంబాలకును ఉంటున్నది. దేవుని యొక్క కృప లేనిదే మనము జీవించలేము. ఎందుకనగా ఆయన మనల్ని నిర్మించుకుని ఉంటున్నాడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. లోకములో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకుని ఉంటున్నాడు. మరి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క ధన్యతను మనం పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలి. ఇతరులతో మరి అవిశ్వాసులతో మనకు సాంగత్యం ఉండకూడదని దేవుడు హెచ్చిస్తుంటాడు. మరి నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యమని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేస్తూ దేవునికి అనుకూలమైనటువంటి వారిగా మనం ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చినగాక. ఆమేన్.